శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబేనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, వారము శుక్రవారము, తిథి నవమి, రాత్రి 2:31 దాకా ఉండి తదుపరి దశమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, మధ్యాహ్నం 2:54 దాకా ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 11:35 ప్రారంభమై 1:19 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:28 ప్రారంభమై 9:16 దాకా ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 ప్రారంభమై 1:19 దాకా ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 9:46 ప్రారంభమై 11:28 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున చేతి వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి, స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కూడా రాణింపు కలిగేటటువంటి అవకాశాలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న పనికి కూడా కొద్దిగా ఆలస్యంగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా తగాదాలు, అలాగే ఉద్రిక్త వాతావరణంలో పనిచేయడము అనేటటువంటిది ఈ రోజున కలిగేటటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొద్దిగా ధన నష్టము, విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగంలో వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నా, కొందరు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవహేళన చేయడం వల్ల మానసికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న పనిని కూడా శ్రద్ధ పట్టి వహించడం వల్ల డబ్బును వృధాగా పోయేటటువంటి దాన్ని సరిచూసుకునేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు ఈ రోజున నీటికి సంబంధించినటువంటి సమస్యల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిషనరీ వ్యవస్థ పాడవడం వల్ల కొద్దిగా సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెరగడము, తద్వారా మానసికంగా ఉండేటటువంటి లోపాలను సరిచేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, దేవాలయాలను దర్శించుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత గురించి అని చెప్పేసి భయపడేటటువంటి వారికి శుభ్రమైనటువంటి విధానంలో ఈ రోజున యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి అనుకోని విధానంలో ప్రభుత్వపరమైనటువంటి అనుమతుల గురించి అని చెప్పేసి పెట్టినటువంటి కాగితాలు సమ్మతించడము, తద్వారా మీకు మానసికంగా ఆనందాన్ని పొందేటటువంటి రోజుగానో చెప్పుకోవచ్చు. ఈ రోజున హోటల్ రంగం వారికి ఉద్దేశపూర్వకంగానే మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలయడం వల్ల మీకు మీ వ్యాపారానికి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ మీద ఫిర్యాదులు పెరగడము, మానసికంగా క్షోభ, స్త్రీల వలన కొద్దిగా ధన నష్టము కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు చేతి సంబంధమైనటువంటి వృత్తులు చేసుకోవడం మంచిది, తద్వారా మీకు మంచి ఫలితం కలుగుతుంది అనేటటువంటి మాటగా చెబుతూ ఈ రోజున మేషరాశి వారికి సర్వ విధాలా శుభప్రదంగా ఉండడం గురించి గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే గణపతి అష్టోత్తరాన్ని కానీ గణపతి దర్శనాన్ని కానీ చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున చేతి వృత్తికి సంబంధించినటువంటి వారికి వృత్తి వ్యాపారాల యందు కూడా కొద్దిగా నష్టాన్ని పలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా ఉండడం వలన మంచి ప్రణాళికలతో కూడుకొని ధనాన్ని, యోగాన్ని పొందడమే తప్ప కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున రుణాలు చేసేటటువంటి ప్రయత్నాలను విఫలమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రతి చిన్న విషయానికి భయపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఔషధ సేవనము తప్పటం లేదనేటటువంటిది, అలాగే శత్రువుల నుంచి కొద్దిగా భయాన్ని కలిగేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు జాగ్రత్త పడడం చాలా అవసరం. అప్పుల నిమిత్తంగా ఉండేటటువంటి రుణ బాధలు పెరగడం వలన మానసికంగా కొద్దిగా కుంగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి సరైనటువంటి సమయానికి వస్తువులను అందించకపోవడం వలన కొద్దిగా ఆర్థికంగా నష్టపోయేటటువంటి స్థితే కనిపిస్తుంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కొద్దిగా ఆర్థిక సహాయం లభించేటటువంటి విధంగా ఉంది. కిరాణా రంగం వారికి సులువైనటువంటి విధానంలో సంపాదన కలిగేటటువంటి
రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున హోటల్ రంగం వారికి మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలతోటి గృహానికి సంబంధించినటువంటివి అలాగే వ్యాపార వృద్ధికి సంబంధించి కొద్దిగా అవకతవకలు జరిగేటటువంటి వాటన్నింటినీ కూడా సరిచేసుకుని సక్రమమైనటువంటి మార్గంలో మలుచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున స్త్రీల మూలకంగా కొద్దిగా నష్టం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి సక్రమమైనటువంటి విధానంలో సరైనటువంటి వ్యక్తిని మీరు ఈరోజు కలుసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి రుణహర్తృ గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి గణపతికి బెల్లాన్ని నైవేద్యం పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున శక్తి సామర్థ్యాలు బయటకు వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆస్తిపరమైనటువంటి వివాదాలకు చరణగీతం పాడేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటిది సర్వదా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ మీకు సర్వదా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సంఘంలో పలుకుబడి విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున మీ కీర్తి ప్రతిష్టలకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి డోకా లేదు. ఎన్ని చేసినా ఏం చేసినా సరే మీదే పై చేయిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ రోజున విశేష ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పవచ్చు. నూతన పరిచయాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి. ఈరోజు వ్యవసాయదారులకు వృధాగా డబ్బును ఖర్చు పెట్టడాన్ని అనేటటువంటిది తగ్గించుకుంటారు. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి వ్యయానికి సంబంధించినటువంటిది ఆదాయానికి సంబంధించినటువంటి మెలకువలను తెలుసుకుని తద్వారా వ్యాపార వృద్ధికి తోడ్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మానసికమైనటువంటి ఆనందము, మొండి బకాలు వసూలు అవ్వడము, అపనిందలు తొలగిపోవడము, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా సానుకూలం అవ్వడము అనేటటువంటిది ఈ రోజున చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈ రోజున విలువైనటువంటి వస్తువులను కొనడము తద్వారా ధన యోగం పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈ రోజున హోటల్ రంగం వారికి పట్టిందల్లా బంగారము అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున మానసికంగా ఆందోళన, కంగారు, భయము కలిగేటటువంటిది ప్రారంభించినటువంటి పనిని మధ్యలోనే ఆపేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రీడారంగం వారికి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగస్తులకు అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా లాభాలు అలాగే ఊహించినటువంటి విధానంలో స్టాక్ మార్కెట్ పెరిగేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున మొత్తం మీద మిథున రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడము అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా సర్వదా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా మీకు సొంతంగా చేసుకునేటటువంటి వ్యాపారాల నిమిత్తంగా కానీ మరియు మీకు సంబంధించినటువంటి స్వవిషయాలు స్వవృత్తికి సంబంధించినటువంటి విషయాలు ధర్మపరమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వారికి ఈ రోజున విశేష ధన యోగ అభివృద్ధి కలిగేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున సరైనటువంటి విధానంలో ఏ మాట మాట్లాడితే ఎలాగం ఉంటుంది తద్వారా మనకి ఎంత విశేషమైనటువంటి జనాదరణ కలుగుతుంది అనేటటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించి తద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇమిడీకృతం చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగంలో ఉండేటటువంటి వారికి సర్వ విధాలా కూడా మానసికమైనటువంటి ధైర్యం పెరగడము అలాగే ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మబ్బు విడిపోయినట్లుగా విడగొట్టుకుని సర్వ విధాలా కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి మార్గాలన్నింటినీ కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ యొక్క వాతావరణంతో మీ యొక్క మాట చాకచక్యంతో వాటన్నింటినీ కూడా జయించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి స్త్రీ మూలకంగా ధన యోగం పొందేటటువంటి రోజుగాను అలాగే మీ వ్యాపార వృద్ధికి సంబంధించినటువంటి మార్గాలు తెలియజేటటువంటి రోజుగాను ఉంది. ఈ రోజున స్త్రీలకు విలువైనటువంటి వస్తువులను కొనడం కోర్టు తగాదాల్లో విజయాన్ని పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అవగాహన లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకోవడము అలాగే అత్తమామలతోటి పుట్టింటి వారి దగ్గర నుంచి శుభవార్తలు వినేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున కిరాణా రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మానసికంగా ఏదో అధైర్యానికి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి మీ యొక్క ధైర్యాన్ని స్థైర్యంతో సర్వ విధాలా కూడా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే సర్వదా జయం కలుగుతుంది. హోటల్ రంగం వారికి నమ్మించి మోసపోయేటటువంటి వ్యక్తులు అలాగే జాయింట్ దారుల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా జాగ్రత్త పడడం చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా
యోగప్రదమైనటువంటి రోజుగాను సర్వదా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రోజున ఏ విధమైనటువంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొని ధీటుగా నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి కనుక మీరు ఈ రోజున శివ అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, శివ దర్శనం చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ రోజున మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడము, అలాగే సర్వ విధాల ఒత్తిడన్నింటినీ కూడా అనుకూలమైనటువంటి విధానంలో మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మార్చుకొని ఆ ఒత్తిడన్నింటినీ కూడా ఒత్తిడి నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడుకుని మీ యొక్క గౌరవ మర్యాదలు ఇమిడీకృతం అయ్యేటటువంటి రోజుగా కనిపిస్తుంది. ఈ రోజున ముఖ్యమైనటువంటి పనుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాతృపూర్వక పితృపూర్వక బంధువర్గాల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటిది, అలాగే పరామర్శలకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి వ్యతిరేకత, తద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులను వాటన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి అశాంతి కలవరము కలిగేటటువంటిది, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చేసేటటువంటి వారికి అధికారుల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి స్త్రీ మూలకంగా కొద్దిగా నష్టాన్ని కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి విధానంలో ధనానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఎక్కువగా సతమతమయ్యేటటువంటి పరిస్థితి, సమయానికి డబ్బు అందకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు మానసికమైనటువంటి భయము, ఆందోళన, శరీరానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా రుగ్మతల వలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున రక్త సంబంధికులతో కొద్దిగా అరిష్టము, సూతకము వాటిల్లేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇతరులకు పరామర్శలతోటి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనతోటి బలికేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున అక్కర్లేనటువంటి విషయాల్లోనూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల్లోనూ ఎక్కువగా సమయాన్ని వెచ్చించేసేటటువంటి పరిస్థితి వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, అలాగే విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులకు కూడా విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి, కోర్టు దాకా వెళ్ళిపోయేటటువంటి చికాకులు పడేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు అనుకోని విధానంలో ఊహించని ధనాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొద్దిగా అనుకోని విధానాల్లో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి గవర్నమెంట్ తరఫున కొద్దిగా ఇబ్బందులు ఎదురవ్వడము, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తుల వలన ఆర్థిక నష్టాన్ని పోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున పై అధికారులతో గొడవలు, అక్కర్లేనటువంటి విషయాల్లోనూ షూరిటీ సంతకాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఈ రోజున కూడా ఎండమావుల్లాగా కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విశేషమైనటువంటి విధానంలో ఈ రోజు ఉండేటటువంటి సింహరాశి వారికి మంచి ఫలితాలు కలగడం గురించి నరసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యా రాశి వారికి ఈ రోజున ప్రతి పని యందు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ తగ్గిపోవడము, శారీరకంగా శ్రమ పెరగడము, అకాలంలో భోజనాలు, అశాంతి కలవరము ఏర్పడము అనేటటువంటిది కలుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు దుస్సంఘటనలు, అలాగే రక్త దర్శనాలు, రక్తాన్ని కళ్ళ చూసేటటువంటి పరిస్థితి, వాహనాల నిమిత్తంగా ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారికి చాలా జాగ్రత్తగా వాహనాలు నడపవలసినటువంటి స్థితి, రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సినటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అక్కర్లేనటువంటి విషయాల వలన కొద్దిగా కోర్టు సమస్యలు పరిష్కారం కానటువంటివి, వాటి వలన ఇప్పటిదాకా ఉండేటటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందా అనేటటువంటి అనుమానమే తప్ప మీ యొక్క మాట చాకచక్యంతో, మీకు ఉండేటటువంటి ధైర్య సాహసాలతోటి, మీకు ఉండేటటువంటి నిజాయితీ వల్ల మీ నిబద్ధతను తెలుసుకునేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి వాహనాల నిమిత్తంగా ప్రమాదాలు, నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మోసపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్త్రీ మూలకమైనటువంటి విధానాల్లో నష్టాలు కలిగేటటువంటిది, ప్రభుత్వపరమైనటువంటి వ్యతిరేకత కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు మానసికమైనటువంటి ఆందోళన, కోర్టు వ్యవహారాల్లో తగాదాలు, విరక్తి, విపరీతమైనటువంటి చెడు ఆలోచనలు కలిగేటటువంటిది, దుస్వప్నాల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున సంగీతము, నృత్యము, వాద్యము ఇటువంటి వాటి మీద, అలాగే
మిగిలినటువంటి వ్యవహారాల మీద శ్రద్ధ పెరిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు కిరాణా రంగం వారికి సాయంత్రం నుంచి వ్యాపార వృద్ధి కలుగుతుంది. మధ్యాహ్నం దాకా కూడా మందకొడిగా సాగేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి వ్యక్తులు, దగ్గరగా ఉండేటటువంటి స్నేహితుల వలన అనుకోని విధానంలో ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో తగాదాలు కలుగుతాయి. అంతేకాకుండా మీకు హోటల్ రంగానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు కొద్దిగా అక్కర్లేనటువంటి విధానంలో ఫ్రీగా కూడా వెచ్చించేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున పోలీసు రంగం వారికి అనుకోని విధానాల్లో ఊహించినటువంటి స్థితిలో అక్కర్లేనటువంటి విషయాల నిమిత్తంగాను, అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగాను మార్పులు చేర్పులు జరిగేటటువంటి పరిస్థితి, ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటటువంటి రోజుగాను, కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దగ్గర దాకా వచ్చి అనుకోని విధానంలో ఇబ్బందుల వలన ఆ అవకాశాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున కన్యారాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున మీ మాటకు ఎదురు అయితే ఉండదు, కానీ అన్ని విధాలా కూడా మిమ్మల్ని అనుసరించేటటువంటి విధానంలో ప్రవర్తన ఉన్నా కొద్దిగా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ రాశి వారికి శిరస్సుకు సంబంధించినటువంటి బాధలు, అలాగే కళ్ళకు ప్రత్యేకంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మానసికమైనటువంటి స్థితి సరైనటువంటి విధానంలో లేకపోవడము, అలాగే మానసికంగా దుఃఖం, ఏం కలుగుతుందా ఏం జరుగుతుందా అనేటటువంటి భయానికి ఆందోళనకు లోనయ్యేటటువంటి రోజుగా కూడా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి సరైనటువంటి సమయానికి మీ యొక్క షూటింగులకు హాజరు కాకపోవడము, లేదా మీరు అనుకున్నటువంటి విధానంలో మీకు మానసికమైనటువంటి ఆనందం కలిగినటువంటి సమయంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందుల వలన మీరు మానసికంగా కురుంగిపోయేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి నరఘోష విపరీతంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వస్తుంది అనుకున్నటువంటి పని ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నటువంటి పని కూడా ఆగిపోతుందేమో అనేటటువంటి భయానికి లోనయ్యేటటువంటి రోజుగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు ఈ రోజున బోరింగ్ పనుల నిమిత్తంగాను, అలాగే ధన సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగాను, నీటికి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా చేసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే విద్యార్థులకు కనిపించడం లేదు. బద్ధకం పెరిగిపోతుంది. సరైనటువంటి సమయానికి పరీక్షలకు ప్రిపేర్ అవుదామని కూర్చోవడం, ఏదో రకమైనటువంటి ఆటంకాల వల్ల వాటన్నింటినీ కూడా దూరం చేసుకుని చదువు తప్ప మిగిలినటువంటి వ్యవహారాలన్నింటిలోనూ కూడా ముందుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున ధర్మపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, దేవతా సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శించుకోవడము, అత్తమామలకు పుట్టింటి వారితోటి సరదాగా ఉండేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా మాత్రం చాలా జాగ్రత్త పడడము, కంటికి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్త పడాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాత్రి ప్రయాణాలు మీరుగా సొంతంగా డ్రైవింగ్ చేసుకుని మాత్రం ప్రయాణం చేయకండి. ఎందు గురించి అంటే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ తాగని తప్పని పరిస్థితుల్లో వాటిని ప్రయాణం చేయవలసి వస్తున్న స్త్రీలు కూడా స్త్రీలు ఈ రోజున సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా అవసరం. ఈ రోజున కిరాణా రంగం వారికి ప్రయత్నించినటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం, సంతృప్తికరంగా జీవించేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ప్లేడర్లకు ఈ రోజున ఆకస్మిక ధనయోగము, ధన ఆదాయ విషయాల నిమిత్తంగా విపరీతమైనటువంటి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున మీ మీద ఫిర్యాదులు కలుగుతాయి. ఎంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులైనా సరే కొన్ని అనుకోని విధానాల్లో ఊహించినటువంటి సమస్యల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల కన్నా సొంతంగా మనం ఏదైనా పని చేసుకుని తద్వారా ఉపాధిని పొందుదాము అనేటటువంటి ఆలోచనకు సరైనటువంటి విధానంలో ఈ రోజున కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున తులారాశి వారికి సర్వ విధాలా శుభప్రదంగా ఉండడం గురించి, సూర్యారాధన చేయడము, అలాగే దగ్గరలో ఉండేటటువంటి సాయంత్రం పూట శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున మీ మానసికంగా ఉండేటటువంటి ధైర్యం పెరగడం, ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించడం కలుగుతుంది. పనుల యందు త్వరితగతిన పురోగతిని పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఖర్చులు అధికం అవ్వడము, అలాగే గృహ నిర్మాణ పనుల నిమిత్తంగాను, అలాగే నీటికి సంబంధించినటువంటి సమస్యల వలన ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, మీకు మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కానీ వారి యొక్క సహాయ సహకారాలని, తద్వారా మీ యొక్క లోటుపాట్లను
పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి వచ్చినటువంటి అతిథులను సరైనటువంటి విధానంలో చూసుకోవడం గురించి మీ ఇంట్లో ప్రతివాడు కూడా ఎక్కువగా కష్టపడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు రుణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో రకమైనటువంటి నిల్వ ఉంచినటువంటి డబ్బుని ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టేటటువంటి రోజుగా కూడా ఈ రోజున కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మీ కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని తిట్టుకున్నారో ఇక్కడి నుంచైనా సరే వీడు మంచి పని చేస్తాడు అనేటటువంటి ఆలోచన జనాల్లో కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి నాకంటూ సొంతమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులను ముఖ్యమైనటువంటి విధానంలో చేసుకోవాలి, తద్వారా మాత్రమే నా గౌరవం మర్యాద పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీకు ఈరోజు కలిగితే కనుక మీరు బాగుపడడానికి మొట్టమొదటి అడుగు వేసుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ రోజున రుణ ప్రయత్నాలు అనుకూలించడము, ఆదాయానికి లోటు లేకపోవడం అనేటటువంటిది ఈ రోజున కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మీరు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావడము ప్రభుత్వం నుంచి, అలాగే మీకు అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మీ వ్యాపారం వృద్ధి చెందేటటువంటి పరిస్థితి, స్త్రీ మూలకంగా ధన యోగం పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున విద్యా విధానాలపైన, అలాగే కొత్త విధములైనటువంటి విద్యాపరమైనటువంటి విషయాలపైన అవగాహన పెంచుకోవాలి అనేటటువంటి తాపత్రయం కలుగుతుంది. స్త్రీలకు ఈ రోజున విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేటటువంటి పరిస్థితి, అలాగే కొన్ని వస్తువులను కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రయాణాల నిమిత్తంగా ముందుగా చెప్పినట్లుగానే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ రోజున కిరాణా రంగం వారికి సులువైనటువంటి విధానంలో సంపాదన, కనపడనటువంటి ఖర్చులు కలిగేటటువంటి రోజుగాను, హోటల్ రంగం వారికి గృహ నిర్మాణ పనులు, వ్యాపారపరమైనటువంటి నిమిత్తంగాను మీ యొక్క ధనాన్ని వెచ్చించేసేటటువంటి రోజుగాను కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున స్త్రీ మూలకంగా ధనయోగము, మీ యొక్క సహ ఉద్యోగులతో చిన్న చిన్న చికాకులు, మానసికమైనటువంటి స్పర్ధలు కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఈ రోజున ప్రయత్నం గట్టిగా చేసినట్లయితే సఫలీకృతం అవుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. మొత్తం మీద ఈ రోజున ప్రేమ వ్యవహారాల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళకండి. ఎందు గురించి అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులే మీకు శత్రువులుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ రోజున వృశ్చిక రాశి వారికి సర్వవిధాలా కూడా యోగప్రదంగా ఉండడం గురించని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, అలాగే విష్ణు అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున ధనాదాయం బాగుంటుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా ముందుకు పెడుతుంది. ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇప్పటిదాకా ఉండేటటువంటి సమస్యలను ఒక విధమైనటువంటి కొలుక్కు తీసుకొచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనూ, పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేటటువంటి విధానంలోనూ, పుట్టింటి దగ్గర నుంచి మంచి వార్తలు వినేటటువంటి విధంగానూ ఉంది. ఉద్యోగ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొత్త విధమైనటువంటి కోర్సుల వలన, అలాగే మీకు సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగాల అభివృద్ధి గురించి చేసేటటువంటి కోర్సుల వలన మంచి ఫలితాలు, తద్వారా మీ యొక్క ఉన్నతికి ఉపయోగించేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయానికి మించినటువంటి విధానంలో విషయాల నిమిత్తంగా డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి ఆందోళన, భయము, సరైనటువంటి సమయానికి మీ పనులు పూర్తవుతాయా అనేటటువంటి అనుమానము కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు ఎంత శ్రమించినా సరే మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి నూతనపరమైనటువంటి వ్యక్తుల పరిచయాలు, తద్వారా మీ యొక్క ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు విలువైనటువంటి వస్తువులు కొనడము, నూతన ఆభరణాలు పొందేటటువంటి రోజుగాను, అలాగే ప్రయాణాల నిమిత్తంగా కొద్దిగా ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమయానికి భోజనము, సరైనటువంటి సమయానికి నిద్ర అనేటటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడము, తద్వారా మిగిలినటువంటి వ్యవహారాలను వదిలేయడం వల్ల మీకు మీరే గొయ్యి తవ్వుకున్నట్టుగా ఉంటుంది. ఈ రోజున విద్యార్థులకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఉత్తమమైనటువంటి విధానాల్లో విలాసవంతమైనటువంటి రోజులు పరీక్షించేటటువంటి విధంగా ఈరోజు కనిపిస్తుంది. ప్రయాణాల నిమిత్తంగా ఈరోజు మంచి ఆనందాన్ని పొందేటటువంటి వాళ్ళలో ఈరోజు మీకన్నా సాటి ఇంకొకరు లేరు అనేటటువంటి విధంగా ఉంది. కిరాణా రంగం వారికి ఈ రోజున భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. వాహన ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి మాత్రం ఈ రోజున ఇది సామెత చెప్పినట్లుగా ఎంత చెట్టుకు అంతే గాలి అనేటటువంటి విధంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయడము, మీ యొక్క పై ఉండేటటువంటి అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని తద్వారా మీ ఉన్నతికి సహకరించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి లాంగ్ టర్మ్ కోర్సులు చేసినటువంటి వారికి మాత్రము, అలాగే కంప్యూటర్ సంబంధమైనటువంటి విద్యాపరమైనటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా దొరికేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి
చెప్పేసి చండీ కవచాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా గ్రామదేవత దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి సొంతంగా చేసుకునేటటువంటి వృత్తి వారికి, చేతి వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి కొద్దిగా లాభసాటిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నా, సాయంత్రం అయిన తర్వాత మాత్రం మందకొడిగా కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఎంత తృప్తిగా ఉన్నప్పటికీ మీరు మీ ద్వారా ఇచ్చినటువంటి ధనానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీకు సరైనటువంటి సమయానికి ఆ బాకీలు రాకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి రోజుగా ఈ రోజున చెప్తోంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడుకొని పనిచేయడము, ఒత్తిడితో కూడుకొని ఆలోచించడము, అధికారుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి సమస్యలతో సతమతం అయ్యేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుతాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి దాడులు కూడా జరిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున కీర్తి ప్రతిష్టలు మాత్రం ఇమిడీకృతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి మానసికమైనటువంటి దౌర్భాగ్యం కలిగేటటువంటి పరిస్థితి, మానసికంగా ఏదో క్షోభ, ఏదో భయం, చేసేటటువంటి పని శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి చింతనకు గురయ్యేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సరైనటువంటి సమయానికి భూమిని విక్రయించేటటువంటి రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ల సమస్యలు ఎదురయ్యేటటువంటి సమస్యలు కలుగుతున్నాయి. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి యోగప్రదమైనటువంటి స్థితి, అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయడం వల్ల ధన యోగము పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి విశేషమైనటువంటి వ్యాపార వృద్ధి కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున ప్రేమికుల మధ్యన ఉండేటటువంటి సరైనటువంటి విధానంలో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ కూడా విరక్తి కలిగేటటువంటిది, అలాగే మీ ఇంట్లో వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. ఈ రోజున వివాహం కానటువంటి స్త్రీలకు మాత్రం వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు విశేషమైనటువంటి వ్యాపారం చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మానసికమైనటువంటి సంతతి, అలాగే మేధా సంపత్తి కలగడం వల్ల విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. అలాగే కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీ మూలకంగా మాత్రం ఈ రోజున మీ పరువును కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, మిగిలినటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు స్పెక్యులేషన్ల ద్వారా కొద్దిగా ఎక్కువగా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు మందకొడిగా మాత్రమే జరుగుతున్నాయి. ఈ రోజున మకర రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగడం గురించి శని స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని ఉదయం పూట, సాయంత్రం శివదర్శనము చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తగాదాలు, ఉన్నటువంటి ఆస్తిని అమ్మేనా సరే అప్పులను తీర్చేస్తే గొడవ వదిలిపోతుంది అనుకునేటటువంటి ఆలోచనలో కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కోపం పెరిగిపోతుంది. ఎవరు ఏం మాట్లాడినా సరే కొద్దిగా ఇబ్బందులతో కూడుకున్నటువంటి విధంగాను, మాటను లెక్క చేయకపోవడం వలన పనులు ఆటంకాలు కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరితో మాట్లాడినా సరే ఇబ్బందులే ఎదురవుతాయి. ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. శరీరానికి కూడా గాయాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి వాహన ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోతామా అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఏ విధమైనటువంటి విధానంలోనైనా సరే ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితి, పరువు పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని నిమిత్తంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. వ్యవసాయదారులకు ఈ రోజున చేసేటటువంటి ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఎవరు ఎన్ని రకాలుగా భ్రమలకు గురి చేసినా సరే వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ మీద మీరు నమ్మకాన్ని కలగడం వల్ల మాత్రమే మీరు బాగుపడతారనేటటువంటిది గ్రహించండి. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి విశేష యోగము, యంత్రాల నిమిత్తంగా ఉండేటటువంటి ద్వారా ధన యోగము పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు విలువైనటువంటి వస్తువులను కోల్పోవడము, పెద్దల నిర్ణయాలని వ్యతిరేకించడం వల్ల వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున హోటల్ రంగం వారికి
మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయేటటువంటిది, వ్యాపారం ఏమవుతుంది అనేటటువంటి అనుమానానికి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి మాత్రం ఈ రోజున ఉదయం నుంచి కూడా మంచి విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి వ్యాపారం జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడము, ఉద్యోగంలో ఉండేటటువంటి పరీక్షల వలన ఉత్తీర్ణతను పొందేటటువంటి రోజుగాను, కానీ కొద్దిగా సమస్యలు ఎదురయ్యేటటువంటిది, మీ మీద మీ నమ్మకాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు మీ కోపాన్ని తగ్గించుకోవడము, సహనము, ఓర్పు ఉండడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈ రోజున కుంభరాశి వారికి సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఏదైనా శక్తికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఈ రోజున అన్నింటా కూడా జయం కలిగేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి కూడా పరిపూర్తిగా మీ యొక్క సర్వ విధాలైనటువంటి విధానాల్లో ఇబ్బందులను తొలగించుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వృద్ధి చెందేటటువంటి స్థితి కనిపిస్తుంది. దేవతా సంబంధమైనటువంటి విషయాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటిది, న్యాయపరమైనటువంటి విధానంలో ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా యోగాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి స్త్రీల నిమిత్తంగా లాభం పొందుతారు. ఖచ్చితంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. ప్రతి పని, శత్రువుల నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటను కూడా ధీటుగా ఎదిరించేటటువంటి పరిస్థితి, తద్వారా జనాల్లో ఉండేటటువంటి వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ యొక్క సినీ, టీవీ, మీడియా రంగం వారికి ఊహించినటువంటి సంఘటనలు, ఉద్యోగ ప్రయత్నమైనటువంటి విషయాల నిమిత్తంగా బదిలీలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో మార్పులు చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ధైర్యంగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి సమయానికి ధన యోగం పొందేటటువంటి రోజు కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఎదురు వ్యక్తి నుంచి ఆశించినటువంటి మేర కొద్దిగా ధన యోగం పొందేటటువంటి రోజుగా కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి రుణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజున స్త్రీలకు విలువైనటువంటి వస్తువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పేరు మీద ఉండేటటువంటి మీ పేరు మీద నిల్వ చేసేటటువంటి ధన విషయాల నిమిత్తంగా ప్రభుత్వపరమైనటువంటి కొద్దిగా చికాకులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అలాగే నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి మాత్రం పుష్కలమైనటువంటి ధనయోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క సమర్థతను గుర్తించడము, లీడర్షిప్ను పొందేటటువంటి రోజుల్లో ఈ రోజున అత్యధికమైనటువంటి మెజారిటీ పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ఖచ్చితంగా స్త్రీ మూలకంగా యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ రోజున విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి రుణ విమోచన సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో, జంట పాములు ఉండేటటువంటి ప్రదేశంలో ఒక 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈ రోజున పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరదేవత అనుగ్రహం వల్ల ఈ ద్వాదశ రాశి ఫలాలు విన్నటువంటి వారికి సర్వదా అనుకూలమైనటువంటి వాతావరణం కలగాలని, పరదేవత అనుగ్రహం వల్ల సర్వ విధాల జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం, స్వస్తి, మంగళం, జయం, భద్రం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.